మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు కదా ఫస్ట్ నుంచి కూడా, బట్ మిమ్మల్ని పర్టికులర్గా పిలిచి మీకు అంటే చేయించుకోవడానికి రీజన్ ఏమైనా స్పెసిఫిక్గా రీజన్ ఏమైనా ఉందంటారా? అంటే 2015లో అన్నకు అప్పుడు ఆయన కష్టంలో ఉన్నప్పుడు బయటికి వచ్చేటప్పుడు ఆ పాట కావాలని కోరుకున్నాడు, తెలంగాణ పులిబిడ్డ ఆ పాటని. అప్పుడే తెలంగాణ వచ్చి 2015 అప్పుడే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనకి వ్యతిరేకంగా ఒక పాట చేయడానికి కోరస్ పాడతాను కూడా ఎవరు రాలేదు ఆ తెలంగాణ పులిబిడ్డకి. సో నేనేంటంటే 1 year to 1.5 year అయినా కూడా పెద్దగా నన్ను ఆ తెలంగాణ గవర్నమెంట్లో ఎలాంటి గుర్తింపు కానీ ఎవరు కానీ పిలవడం, ఏ అకేషన్స్ కూడా ఎవరు పిలవట్లేరు మనలా. సో మన తెలంగాణ, మనం ఆంధ్రోళమ కూడా మనకు అర్థం కాని లెవెల్లోనే ఇక్కడ నేను తెలంగాణ ఉన్న అయినా కూడా సినిమాల్లో ఉండడంతో ఎక్కువ నాకు సినిమా సంబంధాలే ఉంటాయి. ఆ ఉద్యమాలతో పెద్దగా లేవు నాకు. కట్ చేస్తే అప్పుడు రేవంత్ అన్న నాకు ఆ పాట చరణ్ అయితేనే బాగుంటాడని చెప్పి ములాఖత్తుకు పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడం, వాళ్ళు నన్ను పిలవడం, రాయడం. ఆయన జైల్లో ఉన్నప్పుడే బయటికి వచ్చేటప్పుడు ఆ పాటని అన్ని ఛానల్లో వేశారు. అప్పుడు మన ఎన్టీవీలో కూడా వేసి ఉంటారు, తెలంగాణ పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ. అప్పుడు ఆయన కొడంగల్లో హౌస్ అరెస్ట్కి వెళ్ళినప్పుడు నన్ను పిలిపించుకొని నాతో కూర్చొని ట్రావెల్ అవుతూ అప్పటి నుంచి ఇంకా ఆయన ఏదైనా భావం చెప్తే అది ఈజీగా జనాలకు అర్థమయ్యేలాగా చెప్తున్నా కాబట్టి చరణ్ నాకు సెంటిమెంట్గా ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రచారం మొదలు పెట్టేటప్పుడు కూడా ఇంద్రవెల్లిలో పాట నాతోనే చేయించారు. ఇంద్రవెల్లి కొండల్లో దండు గదిలిందో వస్తావా తమ్ముడా అని ఒక పాట ఉంటుంది. సో అది కానీ అట్లాగా మీకైతే రేవంత్ గారితో ఉన్న ట్రావెల్ అయితే ఇప్పటిది అయితే కాదు, 10 years, ఆల్మోస్ట్ 9 years బ్యాక్ నుంచి. అంటే ఆయన ఎప్పుడైతే స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉందో అప్పటి నుంచి కూడా అంతే. నేను ఎప్పుడైనా తారక్ గారు, నేను ఒక యుద్ధంలో వీరుడికి ఆయుధంగా ఉండడానికి ఇష్టపడతా. నా పాట ఆయుధం అయింది చాలు, ఆయుధం అవుతే చాలు. ఆల్రెడీ సక్సెస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోవడం కన్నా కూడా అంటే ఒక ముఖ్యమంత్రి ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిన ఆయన దగ్గరికి వెళ్ళి క్లోజ్ అవ్వడం చాలా కష్టం. అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చాలా మంది ఉంటారు. ముఖ్యమంత్రి అవ్వాలని ఆశయంతో పనిచేస్తున్న వ్యక్తికి, ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని ఆరాటపడుతున్న వ్యక్తికి సపోర్ట్ గా ఉండాలి అనేది అది నేను ఎంజాయ్ చేసిన యాక్చువల్లీ. అయితే యాక్చువల్గా ఇంతకుముందు మీరు చెప్పారు కేసీఆర్ గారు అంటే నాకు ఎలాంటి గుర్తింపు రాలేదని చెప్పి. అవును. బట్ ఆయన ఛానల్లో ఒక వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ చూసి మిమ్మల్ని ఆయన పిలిచి చేసిన బిఫోర్ అండి, సీఎం కాకముందు ఉన్నాయి. మరి తర్వాత ఎందుకు మరి దానికి కైండ్ ఆఫ్ ఇది ఎందుకు జరగలేదు? లేదు, నేను అందుకే తెలంగాణ ఏ పల్లె పిల్లోడు అని ఒక పాట కూడా చేశాను, చాలా పెద్ద హిట్ అయింది. కేసీఆర్ గారు కూడా అప్పుడప్పుడు వింటారు, కేటీఆర్ గారు వాళ్ళంతా వాళ్ళు చేస్తారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఎందుకో ఆ పాట ఎవరు చేశారు, దాని సృష్టికర్త ఎవరు, ఆయన్ని పిలుద్దాము లేదా ఆయనతో మాట్లాడదాం ఎందుకని అంటారు అంటే రీజన్ ఏంటి? మీకు తెలిసిన రీజన్ ఏమై ఉండొచ్చు, మీరు అనుకుంటున్న రీజన్? నాకు తెలిసిన రీజన్ ఏంటంటే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో, వాళ్ళకి వేళ వాళ్ళు ఎప్పుడైనా పిలిచినా వాళ్ళు ఎవరో కట్ చేసి ఉంటారు, లేకపోతే నాలాంటి వాడు అక్కడికి వెళ్తే. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో కళాకారులకి విలువ ఇచ్చేది, విలువైన పదవులు కూడా ఇచ్చారు. ఇప్పుడు సపోజ్ కొంతమంది మొన్న రీసెంట్గా ఏదైనా గాయకులు వాళ్ళని చూసుకున్నా కూడా పెద్ద పెద్ద పదవులు, పెద్ద పెద్ద పోస్టులు, విలువైన జీవితాలు అన్నీ ఇచ్చారు కదా. సో మరి ఒక్క చరణార్జున్ మాత్రమే విస్మరించబడడానికి రీజన్? నేను రేవంత్ అన్న మనిషిని ఏమన్నా వాళ్ళు అదొకటి పడి ఉండొచ్చు మైండ్ లో. తెలంగాణ పులిబిడ్డ 2015-16 వచ్చింది కదా. సో అప్పుడే వాళ్ళు నన్ను ఏమన్నా కార్నర్ చేసి పెట్టి ఉంటారు, ఇతను రేవంత్ మనిషి అని. ఓకే. అయితే మీరు కథాగానం చేస్తారు జనరల్గా, ఎవరైనా చేస్తారు, కేసీఆర్ గారి కానీ లేకపోతే రకరకాల చాలా మంది పొలిటీషియన్స్ కథాగానాలు చేస్తారు కదా. అవును. ఫస్ట్ మరి వినతి గానం ఎందుకు చేశారు రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ అన్న కథాగానం కూడా చేశాను నేను. చేశారు, వినతి గానం అని కొత్తగా రీసెంట్గా చేశారు, ఫస్ట్ టైం చూస్తున్నాను వినతి గానం, ఇంతకు ముందు చూడలేదు నేను ఎప్పుడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను రేవంత్ అన్నకు పాటలు ఎప్పటి నుంచో చేస్తున్నాను ఆయన పోరాటానికి. ఇప్పుడు ఒక గెలిచాడు, గెలవంగానే వీరుడా శూరుడా అని చేస్తాడు చరణ్ అని అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు. రేవంత్ అన్న గురించి గొప్పగా పొగుడుతూ ఏదో చేస్తాడినా అది ఇది అనుకుంటారు. అది అనౌన్స్ చేసినప్పుడు కూడా అందరు అనుకున్నారు భజన మొదలు పెట్టాడు అని, చిన్న నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. నేను రేవంత్ అన్నను కూడా భజన చేయాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే ఆయనతో యుద్ధంలో ఉన్నోడిని నేను. సో నేను ఎప్పుడు ఫోన్ చేసి నాకు ఏదో అన్న అంటే ఒక నిమిషంలో నేను అపార్ట్మెంట్ ఇస్తాడు ఆయన, నాకు అది ఉంది. రేవంత్ అన్నకు బాధ్యతను గుర్తు చేయాలనుకున్నాను నేను. భజన పాట నేను చేయాలనుకోలేదు, బాధ్యత పాట చేద్దాం అంటే ప్రజలు ఏమి కోరుకుంటున్నారో, ఏం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి నువ్వు అని ఒక కళాకారుడిగా గుర్తు చేద్దామని అనిపించింది అంతే. అయితే యాక్చువల్గా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ గారిని కలిసారా? కలవలేదంటే ఇప్పుడు ఆయన 6 గ్యారెంటీలు మొత్తం కంప్లీట్ చేసే ప్రెజర్లో ఉన్నారు, అందరూ వస్తున్నారు. ఇప్పుడు ఏంది, మీరు ఒకటి జరిగిన ఒక సక్సెస్ సాధించిన తర్వాత వెనకోడు ముందోడు వాడు ఈడు గుంపులు కడతారు ఇంకా. సో వాళ్ళు
ఫోన్ చేయించారు అన్న నాతో, అంటే వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ చేశారా? ఆ, ఓకే. కొంచెం అంత ప్రశాంతంగా అయిన తర్వాత మాట్లాడదాం చిన్నిని ఫ్రీగా రమ్మని, ఎందుకు ఈ గుంపులో అని వాళ్ళు అన్నారు. ఓకే. అయినా మనం వెళ్ళొచ్చు, బట్ నాకు ఏదో ఆశించి నేను అన్న కోసం చేసిన అయితే ఉరుకుతా, పరుగెత్తుతా, నాకు నమ్మకం ఉంది ఆయన. మీరు